మాజీ మంత్రి అంబటి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించారు. ధ్వంసం చేసిన అంబటి ఇంటిని, కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన చూస్తున్నారని చెప్పారు. తిరుపతి లడ్డూపై యుద్ధం చేస్తున్నామని అన్నారు. సీఎం రాజీనామా చేయాలన్న డిమాండ్ ఉందని అన్నారు. ఆడవాళ్ల మీద దాడి ఆటవిక చర్య అని తెలియజేశారు. జగన్ కనుసైగ చేస్తే టీడీపీ నాయకుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని అన్నారు. హోంమంత్రికి నైతికతే లేదని అన్నారు. హోంమంత్రిగా అనిత డమ్మి, హోంశాఖను పరిపాలించేది చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ అని అన్నారు. నాయుడు గారు ఈ రాష్ట్రంలో హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఈ రోజు కూడా తిరుపతి లడ్డు మీద ఒక యుద్ధం చేస్తూ తిరుపతి లడ్డూను సైతం అపవిత్రం చేస్తున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా, దేశంలో ఉన్న ప్రజలంతా కూడా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని మరి తిట్టుకుంటూ ఉన్నారు. ఆయన్ని పదవి నుంచి రాజీనామా చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నారు. అటువంటి తరుణంలో మరి ఏదైతే వారు చేసిన తప్పుల్ని డైవర్ట్ చేయడం కోసం ఈరోజు అంబటి రాంబాబు గారు ఎవరైతే వాయిస్ ఉండి ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న, కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగడుతున్నారో అట్లాంటి వాయిసెస్ ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు లేదా జోగి రమేష్ గారు వారి మీద ఏదో కార్యక్రమం చేస్తే వేరు, కానీ ఆ రకంగా కాకుండా వారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద ఆటవికమైనటువంటి చర్యలు చేస్తూ దానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే ఇది ముఖ్యంగా మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో మనకు అర్థమవుతుంది. మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు మరి ఒక కనుసైగ చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల పరిస్థితి ఏంటని అడుగుతున్నా. ముఖ్యంగా ఏదైతే వారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ మాట చెప్తున్నారు, మేమేదో రెండోసారి వస్తే మీకు దారి ఖర్చులు కూడా ఉండవు పరామర్శలు చేయడానికని. ఇవాళ ఆత్మగౌరవంతో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట కోసం వేచి చూస్తున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కానీ యావత్ రాష్ట్రం నుంచి కానీ మీరు ఈ రాష్ట్రంలో మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఆ రకమైన కనుసైగ చేస్తే మీకు ఇంటికి వెళ్ళడానికి దారి ఖర్చులు కూడా ఉండవు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తున్నాం. కానీ ఏదైతే ఒక సంస్కృతి సాంప్రదాయాలని కట్టుబడి ఉన్నాం కనుక ఈరోజు ప్రజలంతా కూడా వేచి చూస్తున్నారు. మీరు ఏ ప్రజల్లో నెగ్గారో ఆ ప్రజల్ని మీరు కొట్టుకు తినే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఈ నాయకులంతా కూడా తయారయ్యారు. రాబోయేటువంటి కాలంలో మీకు తగిన విధంగా బుద్ధి చెప్తారు. ముఖ్యంగా అంబటి రాంబాబు గారిని అనేక రకాలైన కేసులు పెట్టి మళ్ళీ ఆయన బెయిల్ వస్తుంటే కూడా వేరే కేసు పెట్టి మరి ఆయన్ని అణగదొక్కడం కోసం, ఆయన గొంతు నొక్కడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం. ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా మంది ఆనందపడుతున్నారు. మరి ఏదైతే మరి ఒక పులిని లోపల పెట్టామని వారు అనుకుంటూ ఉన్నారు. ఇవాళ ఇంట్లో ఉన్నటువంటి ఒక బెబ్బులి అంబటి వారి తరపు నుంచి బయటకు వచ్చిందన్న విషయాన్ని కూడా గమనించమని కోరుతున్నాం. రేపు మీ కోసాలు కదిలిపోయేలా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, ఆ కుటుంబానికి అండగా నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు బీసీల పట్ల కానీ లేదా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారి కుటుంబం పట్ల కానీ మీరు చేసే ప్రతి చర్యకి రేపు ప్రతి చర్య మరి ఓట్ల రూపంలో ప్రజలు కూడా చూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ